నమస్కారం అండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ఉదయ్ కుమార్ ఏఐ ట్రైనర్. చాలామంది అడుగుతుంటారు రైట్? ఏఐ వల్ల జాబ్స్ పోబోతున్నాయి కదా అని చెప్పేసి అడుగుతుంటారు. బట్ ఇంకొంతమంది ఏఐ వల్ల కొత్త జాబ్స్ కూడా వస్తున్నాయి కదా అని చెప్పేసి చెప్తుంటారు. ఏది నమ్మాలి? జాబ్స్ పోతుంది నమ్మాలా? ఆర్ కొత్త జాబ్స్ వస్తున్నాయని నమ్మాలా? అసలు ఏఐ కొంతమందిను దే ఆర్ ట్రైయింగ్ టు సీ ఇట్ లైక్ ఒక సమ్ డెవిల్‌లా కూడా చూస్తున్నారనమాట. బట్ లాజికల్‌గా చూసుకుంటే ఇస్ ఇట్ ద ఫస్ట్ టైమ్ ఇస్ ఇట్ హ్యాపెనింగ్? ఆర్ ఇంత ముందు కూడా ఇలా జాబ్స్ పోవడం, జాబ్స్ రావడం ఇలా జరిగిందా? లెట్స్ సీ హిస్టారికల్లీ. ఇనీషియల్‌గా మనం చూస్తే అగ్రికల్చర్. అగ్రికల్చర్ రెవల్యూషన్‌లో ఉన్నప్పుడు ఏమయ్యేది? అందరూ కూడా అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. కంప్లీట్‌లీ ఫార్మింగ్, ప్రొడ్యూస్ వచ్చేది. కొంతమంది ప్రొడ్యూస్ పైన వర్క్ చేసేవాళ్ళు. అది కాస్త తర్వాత ఎళ్ళేసి బయట సెల్లింగ్ టు అదర్ పీపుల్. కరెక్ట్? అగ్రికల్చర్ రెవల్యూషన్. దెన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు ఏమైందనో మెల్లిమెల్లిగా పీపుల్ స్టార్టెడ్ విలేజెస్ నుంచి కొంచెం ఎక్స్‌పాన్షన్ ఇవన్నీ జరిగిందనమాట. మజిల్ పవర్ కాస్త మెషిన్స్ రావడం వల్ల మజిల్ పవర్ వాస్ రీప్లేస్డ్ బై మెషిన్స్. అప్పుడు కూడా అనుకున్నారు. మెషిన్స్ వస్తే మనుషులకు అసలు జాబ్ ఉండదని చెప్పేసి అనుకున్నారు అప్పట్లో కూడా. బట్ ఇవాళ చూస్తే అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రియల్‌కొచ్చినప్పుడు ఇంకా ఎక్కువ జాబ్సే క్రియేట్ అయ్యాయన్నమాట. మజిల్ పవర్‌తో చేసే పనంతా కూడా మెషిన్స్‌తో చేసినప్పుడు ఏమైంది? ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యాయన్నమాట. అలా అని మనుషులు అవసరం లేదని కాదు. మనుషులు ఆ మెషిన్స్‌ని నడిపించేవాళ్ళు. మనుషులు ఆ మెషిన్స్‌తోని వర్క్ చేసేవాళ్ళు. దెన్ స్లోలీ మీరు చూసుకుంటే ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు కూడా అంతే. పీపుల్ యూజ్డ్ టు వర్క్ ఓన్లీ టిల్ ఈవినింగ్స్. బట్ తర్వాత 24/7 వర్క్ చేసుకోవడానికి ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగిందనమాట. పీపుల్ ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత దే కుడ్ డూ వాటెవర్ దే వాంటెడ్ టు డూ. ఎంటైర్ వరల్డ్ గాట్ లైట్ అప్. దెన్ వి ఆల్సో సీన్ ఐటీ. ఐటీ వచ్చినప్పుడు కంప్యూట్ పవర్ పెరిగింది. డేటా అన్నీ కూడాను థింగ్స్ స్టార్టెడ్ చేంజింగ్ ఫ్రమ్ దేర్. అప్పుడు జాబ్స్ పోతాయనుకున్నారు. బట్ యెస్, కొన్ని జాబ్స్ పోయాయి. ప్రతి రెవల్యూషన్‌లో చూసినా కూడా కొన్ని జాబ్స్ పోయాయి. బట్ వి ఆల్వేస్ గాట్ బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. తర్వాత సోషల్ మీడియా రావడం జరిగింది రైట్? వి హావ్ సీన్ క్విక్ కామర్స్ చూసాం కదా! బ్లింకిట్, జెప్టో అండ్ ఆల్ చూస్తున్నామనమాట. 10 మినిట్స్‌లో డెలివరీ రావడం. అమెజాన్ చూస్తున్నాం. ఒకప్పుడు 3, 4 డేస్‌లో డెలివరీ అయ్యేది. తర్వాత 2 డేస్, తర్వాత 1 డే. ఇవాళ పొద్దున ఆర్డర్ చేస్తే సాయంత్రం కూడా డెలివరీ అవుతుంది. అమెజాన్ వచ్చినప్పుడు యెస్, లోకల్ షాప్ కీపర్స్ అయినా సరే, స్మాల్ సూపర్ మార్కెట్స్ వాళ్ళు భయపడ్డారు. బట్ ఇవాళ అమెజాన్, బ్లింకిట్, జెప్టో ఇవన్నీ రావడం వల్ల ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతున్నాయన్నమాట. లాట్ ఆఫ్ కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. పీపుల్‌కి వర్క్ కూడా ఈజీ అవుతుంది. ఇన్ ద సేమ్ వే నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ఏఐ వరల్డ్, యెస్, కొన్ని జాబ్స్ రీప్లేస్ అవ్వబోతున్నాయి. సేమ్ లైక్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు మజిల్ థింగ్ వాస్ రీప్లేస్డ్ బై మెషిన్స్ అని ఎలా అయితే చెప్పామో, ఇవాళ యెస్, దే వుడ్ బి మెనీ జాబ్స్ దట్ వుడ్ బి రీప్లేస్డ్ అండ్ ఆల్సో కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవ్వబోతున్నాయి. వి ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ప్యాటర్న్స్. ప్రీవియస్ రెవల్యూషన్స్‌లో ఎలా అయితే అయిందో అదే ప్యాటర్న్స్ కాస్త ఇప్పుడు కూడా అవ్వబోతుంది. క్విక్‌గా మనం స్క్రీన్‌లో చూస్తే డ్యూరింగ్ సర్వైవల్ ఏజ్, ఎర్లీ మ్యాన్ ఆ టైంలో ఇట్ వాస్ మోర్ అబౌట్ స్టేయింగ్ అలైవ్ రైట్? హంటింగ్ చేసేవాళ్ళును. అక్కడ పీపుల్ యూజ్డ్ టు గ్యాదర్ ఫుడ్. తెలీదుగా మళ్ళీ ఫుడ్ ఎప్పుడు దొరుకుతుందో తెలీదు కాబట్టి దే యూజ్డ్ టు కిల్ యానిమల్స్, దే యూజ్డ్ టు సర్వైవ్. అప్పుడు జాబ్‌లా చూసుకుంటే ఏంటి, పీపుల్ హంటింగ్ ఓ జాబ్ అనుకోవచ్చు. గ్యాదరింగ్ ఓ జాబ్ అనుకోవచ్చు. ఆ టూల్స్ తయారు చేయాలి హంటింగ్ కోసం అదనుకోవచ్చు. పీపుల్ వరను మోర్ ఆఫ్ దోస్ జాబ్స్. అగ్రికల్చర్‌కొచ్చే వరకు ఫార్మింగ్, యానిమల్ డొమెస్టికేషన్, విలేజెస్. అప్పట్లో ఏంటి, ఫార్మర్స్ ఉండేవాళ్ళు రైట్? ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆ ఫార్మ్ అంతా కూడా. నెక్స్ట్ విలేజ్‌కి ఒక లీడర్ ఉండేవాళ్ళు. పాటర్స్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అప్పుడు. తర్వాత సివిలైజేషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌కి వచ్చేవరకు ఏమైపోయింది, మర్చెంట్, అకౌంట్స్ అనేది వచ్చింది. అకౌంట్స్ ఎలా వచ్చింది? అంతే కదా! అప్పుడు పాతకాలంలో నంబర్స్ పెరిగాయి. అప్పుడు ఒక అకౌంటెంట్ కావాలి. టీచర్స్ స్టార్ట్ అయ్యారు. ప్రీస్ట్ అని చెప్పేసి, సోల్జర్, అడ్మినిస్ట్రేటర్, అందరిని అడ్మినిస్ట్రేట్ చేయాలి. అక్కడ అడ్మినిస్ట్రేటర్ వచ్చారు. టాక్స్ కలెక్టర్, మర్చెంట్స్. దెన్ వి హావ్ సీన్ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ వర్కర్స్ అని, మెషిన్ ఆపరేటర్స్ అని, మెకానిక్, ఇంజినీర్, రైల్వేస్, సూపర్వైజర్. అంటే హంటింగ్ స్టేజ్ నుంచి అగ్రికల్చర్‌కి వచ్చే వరకు కొన్ని జాబ్స్ వచ్చాయి. అక్కడి నుంచి ఇండస్ట్రియల్‌కి వచ్చే వరకు ఇంకొన్ని జాబ్స్ వచ్చాయన్నమాట. దెన్ ఎలక్ట్రికల్ ఏజ్, ఇన్ఫర్మేషన్ ఏజ్‌కొచ్చే వరకు సమ్ ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి, టెలికాం వర్కర్, ప్లాంట్ ఆపరేటర్, ఐటీలో ప్రోగ్రామర్స్, డిజిటల్, తర్వాత డిజైనర్స్, డేటా అనలిస్ట్ అండ్ ఆల్. అంతకుముందు వరకు ఇవన్నీ రోల్స్ లేవు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ న్యూ టెక్నాలజీ పాత జాబ్స్‌తో పాటు కొత్తవి కూడా వచ్చాయి. యెస్, అక్కడ కొన్ని రీప్లేస్ కూడా అయిందనమాట. దెన్ స్లోగా తర్వాత ఏమైపోయిందేనో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, కాంటెంట్ క్రియేటర్స్, ఇవన్నీ అప్పట్లో 1980స్, 1990స్‌లో అవన్నీ లేదు. ఇన్‌ఫ్లుయెన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ ఆన్‌లైన్‌లో అమ్మొచ్చు ఇవన్నీ లేదనమాట. బట్ లేటర్ అవన్నీ వచ్చాయి. నౌ విత్ రెస్పెక్ట్ టు ఏఐ ఏజ్ వి ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ న్యూ థింగ్స్. ఏఐ ట్రైనర్ అనే జాబ్ లేదు ఇంతకు ముందుకును. ఇఫ్ యూ లుక్ ఎట్ ఏఐ డిజైనర్, ప్రాంప్ట్ ఇంజినీర్ అని చెప్పేసి, ఆటోమేషన్ కన్సల్టెంట్, ఏఐ
కాంటెంట్ డైరెక్టర్, ఆడిటర్. సో లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హిస్టరీ చెప్తారు కదా, ఎవ్రీ టైమ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్యాటర్న్స్. సో ప్యాటర్న్ రికగ్నిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్. సో వాట్ ఈస్ ప్యాటర్న్ రికగ్నిషన్? సో ఇది ఇవాళ మాత్రమే అవుతుందా, ఇన్ ద పాస్ట్ కూడా అయిందా? సో ఇన్ ద పాస్ట్ కూడా ఆల్రెడీ అయింది. అగ్రికల్చర్ నుంచేనో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఇండస్ట్రీ నుంచి ఐటీ వన్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలానే జాబ్స్ రావడం, జాబ్ పోవడం జరిగిందనమాట. సో దట్ ఈస్ వన్ ప్యాటర్న్ రికగ్నిషన్. నెక్స్ట్ థింగ్, ఆ ప్యాటర్న్ యూటిలైజ్ చేయడం ఇంపార్టెంట్. సో ఆ ప్యాటర్న్స్ ఎలా యూస్ చేసుకోవచ్చు? సో ఎలాంటి వాళ్ళు టాప్కి వెళ్ళారు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చినప్పుడు? సో లెట్స్ అజ్యూమ్ నేను అప్పుడు అగ్రికల్చర్లో ఉన్నాను, బట్ రేపు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది, ఆర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి రిక్వైర్డ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో నేను ఇవాళ నుంచే నేర్చుకుంటాను. అలాంటి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు వాళ్ళు టాప్కి వెళ్ళిపోయారు. ఇన్ ద సేమ్ వే ఐటీ వస్తుంది అని చెప్పేసి ఒక విజన్, ఫ్యూచరిస్టిక్ విజన్ పైన ఆల్రెడీ ఉన్న వాళ్ళు, వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ విత్ రెస్పెక్ట్ టు ఐటీ నేర్చుకున్న వాళ్ళు, ఐటీ కంప్లీట్గా పీక్ వెళ్ళే వరకు దే ఆల్సో వెంట్ టు టాప్. ఇన్ ద సేమ్ వే సోషల్ మీడియా అన్నీ కూడా అంతే అనమాట. స్టార్టింగ్లో ఎవరైతేనో రేపు సోషల్ మీడియా రాబోతుంది, దిస్ వుడ్ బి ద ఫ్యూచర్ అని అర్థం చేసుకున్న వాళ్ళు ఇవాళ దే ఆర్ డూయింగ్ గ్రేట్ విత్ రెస్పెక్ట్ టు సోషల్ మీడియా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏఐ. సో టెక్నాలజీ చాలా హ్యూజ్ రేట్లో ఎవ్రీ డే వీ హ్యావ్ లాట్ ఆఫ్ అప్డేట్స్. చాట్‌జీపీటీ అవ్వచ్చు, క్లౌడ్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ అదర్ ఏఐ టూల్స్. టెక్నాలజీ చాలా హై రేట్లో ఎవ్రీ డే ఇట్ ఈస్ గోయింగ్ నెక్స్ట్ లెవెల్. బట్ మనం చూసుకుంటే అప్‌స్కిల్ చేసే లెవెల్‌లో చూసుకుంటే అప్‌స్కిల్లింగ్ మాత్రం ఆ లెవెల్‌లో వెళ్ళట్లేదు అనమాట. ఓన్లీ తక్కువ మంది మాత్రమే అప్‌స్కిల్ అవుతున్నారు. బట్ యెస్, ఎవరైతే ఈ పర్టిక్యులర్ పేస్‌ని క్యాచ్ చేస్తారో, ఎవరైతే ఈ పర్టిక్యులర్ ఆపర్చునిటీని అర్థం చేసుకొని ఇప్పుడే ప్రాపర్‌గా అప్‌స్కిల్ చేసుకుంటారో, వాళ్ళేమవుతుంది రేపు కంప్లీట్‌గా ఏఐ ఎవ్రీవన్ కమ్స్ ఇంటూ ఏఐ, ఆబ్వియస్లీ వీళ్ళందరూ అక్కడ టాప్‌లో వెళ్తారనమాట. సో ఇది కొత్తగా ఇవాళే అయ్యేది కాదు. ఇట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అండ్ మెనీ డికేడ్స్. బట్ ఏఐలో ఏంటి, ద పేస్ ఈస్ వెరీ హై. చాలా ఫాస్ట్‌గా అవుతుందనమాట. నౌ ఆల్ దీస్ మెషిన్స్ కెన్ అండర్‌స్టాండ్ న్యాచురల్ లాంగ్వేజ్. మీకు కోడింగ్ ఇవన్నీ అవసరం లేదు. మీరు తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్‌లో మాట్లాడినా, ఆర్ మీకొచ్చిన ఏదైనా భాషలో మాట్లాడితే ఏఐ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ యూ. బికాస్ ఏఐ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రైన్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ జనరేటివ్ ఏఐ లైక్ చాట్‌జీపీటీ చూసుకుంటే అక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రైన్ చేసినప్పుడు ఏదైనా క్వెషన్ అడగగానే ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రిడిక్ట్. ట్వింకిల్ ట్వింకిల్ అనగానే లిటిల్ స్టార్ వస్తుంది. ఐ వాంట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ అనగానే మేబీ కాఫీ మైట్ బి ద ఫస్ట్ థింగ్. తర్వాత టీ ఉండొచ్చు, తర్వాత ఇంకా ఏదన్నా ఉండొచ్చు. సో వాట్ ఈస్ చాట్‌జీపీటీ డూయింగ్? ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు క్రియేట్ న్యూ థింగ్స్ అనమాట. సో ఆ డేటా బేసిస్ పైన మనం అడిగినప్పుడు క్వెషన్ అడగగానే ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రిడిక్ట్ న్యూ థింగ్స్. నార్మల్ గూగుల్ సెర్చ్‌లో ఏమవుతుంది, ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు చెఫ్ ఉదయ్ కుమార్ రెసిపీ అనగానే గూగుల్‌లో ఉంటే మాత్రమే వస్తుంది నిజంగా చెఫ్ ఉదయ్ ఉంటే. బట్ అదే చాట్‌జీపీటీకి వెళ్ళేసి చెఫ్ ఉదయ్ రెసిపీ సౌత్ ఇండియన్ ఇలా చెప్పగానే ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ రెసిపీ, బికాస్ ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రిడిక్ట్ థింగ్స్ అనమాట బేస్డ్ అపాన్ లాంగ్వేజ్. సో అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అవ్వబోతుంది. సో ఎవరైతే మోర్ ఆఫ్ రిపిటీషన్ జాబ్స్లో ఉంటారో ఏఐ ఆ వర్క్ చేయగలిగితే ఇట్ విల్ బి రీప్లేసింగ్ దోస్ జాబ్స్. బట్ ఎస్, ఎవరైతే వాళ్ళ క్రియేటివిటీతో పాటును ఇఫ్ దే కెన్ యాక్చువల్లీ యూజ్ ఏఐ, అలాంటి వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ ఉండబోతుంది అనమాట. సో మీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ ప్యాటర్న్స్ని అర్థం చేసుకుని ప్రీవియస్గా హిస్టారికల్గా ప్యాటర్న్స్ ఎలా వచ్చాయో అర్థం చేసుకొని ఇప్పుడు ఏఐ పరంగా మీ ఇండస్ట్రీ యూ మైట్ బీ ఇన్ టు ఫైనాన్స్ ఆర్ హెచ్ఆర్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, టీచింగ్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ అవ్వచ్చు, వేరే వాళ్ళకంటే మనం ముందుగా అప్గ్రేడ్ అయ్యి అండ్ ఆ సబ్జెక్ట్ని డీపర్గా అర్థం చేసుకొని మీ పర్టికులర్ ఇండస్ట్రీలో ఇంటిగ్రేట్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ గ్రేటర్ ఆపర్చునిటీస్. సో ఐ హోప్ యూ విల్ బీ యూజింగ్ దీస్ పాయింట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో కామెంట్స్లో చెప్పండి మీకు ఏ పాయింట్ నచ్చిందో. థ్యాంక్ యూ.